తర్వాత నిజామాబాద్కు ఒక రింగ్ రోడ్డు, ఒక సైడ్ కొంచెం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నప్పటికీ ఒక రింగ్ రోడ్కు ప్రపోజల్ 2,000 కోట్లతో ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ పెట్టినాం. ఇవాళ ఒక 10 ఎకరాలలో ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టబోతున్నాం. ఇవాళ ఒక మంచి ఎలక్ట్రానిక్ బస్సులకు సంబంధించిన పొల్యూషన్ ఫ్రీ బస్ స్టాండ్ రాబోతుంది త్వరలోనే. తర్వాత అన్నీ కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కానీ, తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా వాకింగ్ చేయడానికి ఒక లంగ్ స్పేస్ లేదు, ఒక మంచి ఒక పార్క్ ఏర్పాటు చేయబోతుంది. ఇవాళ నిజామాబాద్ పట్టణం ఏంటంటే గంగా జమున తైజీబ్ అంటారు, హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండేటువంటి పట్టణం. హైదరాబాద్ లాగా ఇది కూడా ఒక నిజామాబాద్ కూడా పట్టణం అలాంటిదే. మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో మత సామరస్యంతో మరి ఏమాత్రము విద్వేషాలు లేకుండా ఒక ప్రశాంతమైన ప్రజాస్వామిక వాతావరణం ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ కోరిక. ఈ ఎజెండాతోనే మేము ఇలా మా ప్రభుత్వం ఉన్నది 2 సంవత్సరాల్లో మేము మార్పు చూపించినాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ వల్ల ఇలా తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఆయన నాయకత్వంలో ఇంకా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మరి ప్రజలు డెఫినెట్గా మళ్ళీ కూడా ఆదరిస్తారు. ఇంకా 10 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఈ విజన్తో, ఈ డెవలప్మెంట్తో, ఈ సంక్షేమ పథకాలతో మేము ఇలా నిజామాబాద్ ప్రజల దగ్గరికి, ఓట్ల దగ్గరికి పోతా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 35 పైచిలకు కార్పొరేషన్ డివిజన్లను గెలుచుకొని ఇండిపెండెంట్గా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇట్స్ ద గ్యారంటీ, రాసుకోండి. ఇదే కాదు, మీరు ఇవాళ 117లో దగ్గర 100కి పైగా మున్సిపాలిటీస్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. అదేవిధంగా 7 కార్పొరేషన్స్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, నిజామాబాద్ను ఇందూరుగా మారుస్తామని. ఇందూరు అన్నది అందరికి తెలుసు, కొత్తగా మార్చేది లేదు. ఒక పట్టణానికి 2 పేర్లు ఉంటాయి. వాడుక భాషలో ఇప్పుడు మన మనిషికి ఇంట్లో ఒక పేరుతో పిలుస్తారు, పేరు ఇంకొకటి ఉంటుంది. అది పెద్ద మార్పు కాదు. అదే అంటే మనం ఒక మనిషిని ఒకరి ఇంట్లో ఒక పిల్ల ఉంటే ఒక బుజ్జి అని పిలుస్తాం, ఆమె పేరు వేరే ఉంటుంది. ఇది కూడా ఇందూరుకు నామకరణం ఉంది ఆల్రెడీ. నిజామాబాద్కి ఇందూరు అని అందరికీ తెలుసు. ఇంకా మీరు కొత్తగా మార్చేది లేదు. మీరు నేమ్ ప్లేట్లలో మార్చుకున్నారా? మీకు విజిటింగ్ కార్డులలో ఏమున్నా చూసుకోండి. అరవింద్ కాదు ఏముంది, ఇవాళ మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఏముంది విజిటింగ్ కార్డు? నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అని ఉందా, లేకుంటే ఇందూరు పార్లమెంట్ అని ఉన్నదా? అంటే ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి, రెచ్చగొట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎజెండా లేదు. గతంలో 28 మంది కార్పొరేటర్స్ బీజేపీ నుండి గెలిచిన తర్వాత వాళ్ళు సగం మంది టీఆర్ఎస్ దగ్గర అమ్ముడు పోయారు. సగం మంది టీఆర్ఎస్కు అధికార పార్టీ ఉందని అమ్ముడు పోయారు. ఇక మిగతా వాళ్ళు అసలు ఏం చేశారో వాళ్ళకే తెలియదు. ఇలా ఎందుకు నిదర్శనం అంటే చాలామంది సిట్టింగ్స్ కార్పొరేటర్స్ వాళ్ళు టికెట్లు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఓడిపోతారండి. వాళ్ళు ఏం చేయలేదు 5 ఏళ్ళలో. మరి ప్రజలకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వీళ్ళకి ఓట్లేమని అడుగుతామని చెప్పి కొత్త క్యాండిడేట్ ఇచ్చుకున్నారు. కాబట్టి ఇలా 5 ఏళ్ళలో గెలిచిన కార్పొరేటర్ ఏం చేయలే. ఇలా గతంలో గెలిచినటువంటి 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఎంపీ గారు ఏం చేయలే. ఇలా 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఏం చేయలే. ఇక మన బడ్జెట్ చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది తెలంగాణకి ఎంత పెద్ద గుడ్డుసున పెట్టారో. అప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు మేము మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, బీజేపీ ఏమి ఇచ్చింది అంటే గాడిది గుడ్డు ఇచ్చిందని మేము అప్పుడు ప్రచారం చేసాం. ఇవి అదే ఇస్తున్నారు వాళ్ళు, గాడిది గుడ్డు తప్పితే ఏమీ లేదు. ఇవాళ పసుపు బోర్డు పెట్టిందండి. ఎప్పుడు పెట్టిండ్రు? 3 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ ₹1 పైసా వచ్చిందా? దానికి ఏమైనా గైడ్లైన్స్ వచ్చిందా? దాని రోల్ ఏంది, దాని మెకానిజం ఏంది? స్టాఫ్ రిక్రూట్మెంట్ అయిందా? ఒక సెక్రటరీని పెట్టిండండి, ఒక చైర్మన్ పెట్టిండ్రు, 2 కలిసి